నాన్ వెజిటేరియన్ వంటలు అంటేనే మసాలాలు స్పెషల్. మరి ఆ మసాలా వంటలు మన సెగ్మెంట్. మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు వాళ్ళ తడాకా చూపించడానికి రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందామా? మీ పేరండి? హాయ్ భావన. హాయ్, నా పేరు కస్తూరి, రామ్నగర్ నుంచి వచ్చాను. హైదరాబాద్ రామ్నగర్. కస్తూరి పేరు చాలా బాగుందండి. కస్తూరి బాగుంది. మీ పేరు బాగుంది. మీ పేరండి? నా పేరు హరిత, నేను హైదరాబాద్ ముషీరాబాద్ నుంచి వచ్చాను. మరి మీరు ఏం చేయబోతున్నారు? నేను ఫిష్ కుర్మా. భావన ఫిష్ కుర్మానా? ఓహోహో. మీరు? నేను మటన్ బోటీ ఫ్రై. మటన్ బోటీ ఫ్రై. బోటీ అంటే నీ మటన్దే కదండి, అంతే కదా? మరి మటన్ బోటీ ఫ్రై అంటే చికెన్ కూడా బోటీ ఉంటుందా? మటన్ నుంచి వస్తుంది కదా భావన, అందు గురించి మటన్ బోటీ ఫ్రై అన్నారా? ఓకే. అంటే ఏమోనండి, మనకే తెలియని కొన్ని విషయాలు ఉండొచ్చు. అలాగే ఏమో చికెన్ లో కూడా బోటీ ఏమైనా కనిపెట్టారేమో కొత్తగాని అని అందుకని అడిగాను. ఓకే, అయితే మటన్ బోటీ ఫ్రై చేయబోతున్నారు అంతేనా? ఓకే. నాకు యాక్చువల్గా మటన్ బోటీ తెలుసు, మా మదర్ ఇది కూడా ఈ గోంగూరలతోటి వాటితోటి చేయగా చూసాను. సో ఫ్రై అనడం కొంచెం డిఫరెంట్ గా ఉంది. చూద్దాం డిఫరెంట్ గా ఉంటుందా? డిఫరెంట్ గానే ఉంటుంది. మరి ఇద్దరు ఎవరు ముందు చేయబోతున్నారు? నేను చేస్తాను. నాకు ఎందుకు డౌట్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. బెదిరించారా బయట ఏమైనా? ఏం బెదిరించింది? మా వదిన ఎంతైనా వదిన గారు ఫస్ట్ చేయాలి కదా. ఓకే, మీరు ఆడపడుచు. సో మీ వీళ్ళ బ్రదర్, మీ బ్రదర్? వాళ్ళ బ్రదర్ మా హస్బెండ్. అవునా? బాగుందండి. మరి ఏంటి బెదిరించారు బయట? నువ్వేం చేయాలన్నా అంతే అన్నారా? అలా ఏం లేదు. లేదా? ఫస్ట్ తనే చేయాలి కదా. అదేం లెక్క? వదిన కదా ఎంతకైనా. ఇప్పుడు మేము లేదు మీరే ముందు చేయాలంటే ఇది బాగుంది, ఈ మాట అన్నారు, బాగుంది. ఓకే, మరి ఫస్ట్ మీరు చేస్తారండి? చేస్తాను. ఫిష్ కుర్మా. కుర్మా అంతే కదా? ఓకే, ఫిష్ కుర్మా అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఫిష్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, తరిగిన టమాటోలు 2, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేదామండి? చేసేసి. ఓకే, స్టవ్ వెలిగించునా? వెలిగించండి. హైలో ఉంచాలా, లోలో ఉంచాలా? కొంచెం స్లోగా ఉంచండి, తర్వాత హై చేద్దాం. ఓకే, సో లోలో ఉంచాము. ఆయిల్ వేద్దాం. కొంచెం నాన్ వెజ్ ఐటమ్ కదా, ఎక్కువనే కొద్దిగా. నో ప్రాబ్లం, మా ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ ఆయిల్ తీసుకోదులేండి. ఓకే, ఏంటిది? ఇది ఉల్లిపాయ పేస్ట్. ఓకే, ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు లాగా ఉంచేసారు కదా, దీన్ని చీల్చాల్సిన పని ఏం లేదండి. అంతేనా? ఒక 2-3 కారం వేసుకుంటాం కదా. అవును, అంటే చీలుస్తారు కదా. అదేంటి అలా అనగానే వేసేసారు? ఉల్లిపాయ పట్టుకుని రెడీగా అడిగినందుక కాదు, ఉల్లిపాయ రెడీగా పట్టుకున్నారు కదా వేస్తానని. అది కొంచెం వేగాలని. అవునా? మీరు గుర్తు ఉండాలండి, అడగడం లేట్ వేసేస్తున్నారు ఆవిడ. నేను నిజానికి మర్చిపోయేది. ఫస్ట్ పచ్చిమిరకాయలు వేయాలనా? ఒక్క నిమిషం నన్ను కొట్టుకుంటాను. సభాష్ బాగున్నా, గుర్తు చేశాను నేనైతే. మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయాను. నన్ను చూసిన ఆనందంలో ఏ వేయడమో మర్చిపోయారు అనుకోండి, వంట అంతే. ఇంకా నన్ను చూస్తూ కరెక్ట్ గా వంట చేసేయండి. మరి కాంపిటీషన్ ఇది, ఊరికే కాదు. టమాటా పేస్ట్ వేద్దాం. టమాటో పేస్ట్ ఇంత పలుచగా ఉంది ఏంటండి? పలచగా ఉంది అంటే గ్రేవీ కావాలి కదా. ఆహా, నేను అలా అనట్లేదు. అంటే నీళ్ళు ఎక్కువ పోసేసి దాన్ని పేస్ట్ చేశారా? కొద్ది వాటర్ వేసి కొంచెం అది బాగా మగ్గాక. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదే నాకు. చెప్పండి. పచ్చిమిరకాయని మామూలుగా ఇలా ఫుల్ గా ఉంచినా మధ్యలో చీలుస్తారు కదా కారం దిగడానికి. అవి కలర్ఫుల్ ఉండాలని నేను చీల్చలేదు. సో కారం దిగాల్సిన అవసరం లేదు. దిగాల్సిన అవసరం లేదు. ఓహో, ఓకే. ఇప్పుడు కాజు పేస్ట్ వేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది దగ్గరికి అయినట్టుంది. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఏంటన్నారు? అల్లం ఉల్లిగడ్డ? అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఎల్లిగడ్డ, అల్లం వెల్లుల్లిపాయ. అబ్బా, బాగుందండి కస్తూరి గారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. ఓకే, అదేంటి? కలపండి. బాగా కలపాలా? మరి మీకు ఏమైనా గిఫ్ట్ వస్తే నాకు షేర్ ఇవ్వాలి. మరి ఇస్తానండి, కంపల్సరీ. ఓకే, ఆ మాట మీద ఉండండి, బాగా కలుపుతాను. అన్నానే గానీ బ్రైట్ కి ఎలాగలేదేంటి మీ మొహం? వంట మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అవునండి, ఎందుకో కాంపిటీషన్ అన్నానా? అది మళ్ళీ మీకు ఇవ్వాలి కదా గిఫ్ట్, సగం మంది గురించి అని ఎక్కువ గిఫ్ట్ ఇవ్వాలని వంట మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కారం అండి, కారం ఎక్కువ వేసేసారంటున్నారు కదా? ఉండాలండి. ఓకే,
పచ్చిమిరకాయల కారం ఏమో దిగాల్సిన అవసరం లేదంట. నాన్ వెజ్ కదా, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఓకే సాల్ట్. ఓకే, ఇది మాత్రం రంగు రంగులుగా మారుతుందండి. ఫస్ట్ తెల్లగా వచ్చింది చూడండి మరి ఎలా ఉందో కలర్, పసుపుగా. ఇప్పుడు కొంచెం పెరిగేస్తే మళ్ళీ పెరుగా, ఎందుకంటే మనం పులుసు వేయట్లేదు కదా, పెరుగు. చింతపండు పులుసు వేయట్లేదు కాబట్టి టమాటో వేసారు కదా, పుల్లగానే ఉంటుంది. ఇది కొంచెం ఉంటే అది ఒక టేస్ట్, అది ఒక టేస్ట్. తర్వాత ఫిష్ వేసుకుంటే ఇప్పుడు ఇవి ఇవన్నీ క్లీన్ చేసి అలా ఉంచాలి. ఏం చేసింది ఏం లేదండి, క్లీన్ చేసి ఉప్పు సాల్ట్ వేసి అవన్నీ వేసి క్లీన్ చేసి తీసుకొచ్చి లాస్ట్ కి ధనియాల పౌడర్ కొద్దిగా మసాలా కలిపింది అంతా లాస్ట్ కొద్దిగా వేస్తారు. ఈలోపు ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు దీనికి పర్టికులర్ ఈ ఫిష్ అయితేనే బాగుంటుంది అలా ఏమైనా? లేదండి, ఏ ఫిష్ అయినా పర్వాలేదు. సో బోన్ ఒకటే ఉండేది కానీ బోన్లెస్ గానీ అయితే బెటర్ ఏమో. అదే ఏదైనా బెటరే అవును ఈ కర్రీకి. ఓకే, అంటే వేపుడు అనుకోండి ముళ్ళు తీసుకుని తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కూర అంటే మళ్ళీ విరిగితే ముళ్ళులన్నీ కలిసిపోతాయి కదా, సో అందుకని ఒక బోన్ ఉండేది అయితే బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఇప్పుడు చూడండి నా వంట టేస్ట్. తర్వాత మీరే ఎక్స్పర్ట్. అవునా, ఆవిడ ఫిష్ చేయడంలో ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే నేనేం మాట్లాడుతున్నా ఇటు చేస్తూ ఇలా నాతో కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. కానీ ఆవిడ ఎలా ఉంది తెలుసా, నేనేం మాట్లాడినా కూడా అంటున్నారు. అంటే నేను ఆవిడ ఫేస్ చూసి మాట్లాడుతున్నాను ఇక్కడ చేస్తూనే. కానీ ఓకే, నా వంట చూడండి అన్నారు, చూద్దాం. సో ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలి? ఇలాగా ఒక్క 5 minutes అయితే అయిపోతుంది. సో 5 నిమిషాలు అయిపోయినట్టు అయిపోయింది భావన. నూనె అంతా తేలింది, అయిపోయిందా ఇది? అయిపోయింది. కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్ లాస్ట్ లో జల్లేస్తున్నారు. స్మెల్ అయితే మాత్రం ఎదిరిపోయిందండి. ఎందుకంటే ఫిష్ ఎక్కువ కలిపితే ఇరిగిపోతుంది, మెల్లగా కలుపుతున్నా. అయిపోయింది, అయిపోయింది. ఇంక చాలండి, మళ్ళీ కనిపించకుండా పోతాయేమో చేపలు. బావన్నా రెడీ ఫిష్ కుర్మా. టేస్ట్ చెప్పండి. ఓకే, ఫిష్ కుర్మా రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ కుర్మా తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు విడివిడిగా మిక్సీ పట్టి పేస్ట్లు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, పెరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కుర్మా రెడీ. మరి డిష్ రెడీ అయిపోయింది కాబట్టి దీని టేస్ట్ చూడడానికి మన షెఫ్ రావు గారిని ఇన్వైట్ చేసేద్దాం. వెల్కమ్ రావు గారు. హలో అండి. హాయ్ అండి. మీరేంటండి వస్తూ మా మొహాలు కూడా చూడలేదు, డిష్ నే చూస్తున్నారు? అలా అంటే నేను ఇలాగ వచ్చి నా పొజిషన్ తీసుకున్న తర్వాత ఎవరికి ఏం చెప్పాలి ఫస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హాయ్. దాని తర్వాత అనిపించలేదు రావడంతో ఈ రోజు ఏం టేస్ట్ చూడాలి అన్నట్టు వచ్చినట్టు అనిపించింది నాకు. అది కరెక్టే, కానీ ఫస్ట్ ఎంట్రీ అంటే ఫస్ట్ హలో చెప్పింది అంటారు అదనమాట. వండిపోయారు రావు గారు ఫిష్ కుర్మా. చూడడానికి చాలా బాగుంది, టెంప్టింగ్ గా ఉన్నది. అవునా? ఎస్. అక్కడ కస్తూరి ఆవిడ చేశారు. ఓ వెరీ గుడ్. ఇది ఇవాళ తిన్నాము. ఓకే, సో ఆల్ యువర్స్ అన్నమాట అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇది బాగుంది, చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సన్నగా నాజుగ్గా కనపడాలనుకునేవారు, వెయిట్ తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రోజుకి 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తీసుకుంటూ ఉండాలి. లేదా పళ్ళ రసాలు, మజ్జిగ లాంటివి కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వెయిట్ తగ్గుతారు అండ్ అలాగే కంట్రోల్లో కూడా ఉంచుకోగలుగుతారు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ నలుపు, అలాగే మెడపైన ముడతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి వారు
కోడిగుడ్డు తెల్లసొనలో కొద్దిగా పాలమీగడ అలాగే రోజ్ వాటర్ వీటన్నిటిని మిక్స్ చేసి మెడకి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే ముడతలు తగ్గుతాయి, అలాగే నలుపు కూడా తగ్గి స్మూత్ గా ఉంటుంది.